యేసుక్రీస్తు ఆ యొక్క భూలోకంలో మానవులు వచ్చిన తర్వాత మానవులందరూ కూడా పాపము చేసి వారు పాపంలో పడిపోతూ ఉన్నారు. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అని అంటే, లోకంలో నీతిమంతుడు ఏ ఒక్కడూ లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు అని చెప్పి రాయబడి ఉంది కనుక ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా ఏదో ఒక పాపము చేసి ఈ లోకంలో ఉన్నారు. మనిషి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే బతుకుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. అదే విధంగా ఒక రోజు అదే పాపంలో మరణిస్తున్నాడు. ఆ యొక్క మరణం కారణంగా మానవులకు వచ్చేది ఏంటి అని అంటే మరణం. ఆ యొక్క పాపము కారణంగా మానవులకు వచ్చేది ఏంటి అని అంటే మరణము. ఆ యొక్క మరణం అనంతరం పాపము కారణంగా ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్తాడు అని అంటే నరకానికి వెళ్తాడు. కనుక ఆ యొక్క పాపము నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన